హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ క్లాస్ లో ఇంపార్టెంట్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏదైతే మనకి ఎగ్జామ్ లో ఎక్కువగా అడిగే గవర్నమెంట్ స్కీమ్స్ గురించి మనం క్లియర్ గా తెలుసుకుందాం. మొత్తం ఆల్ గవర్నమెంట్ స్కీమ్స్ గురించి ఇంకొకసారి ఎప్పుడైనా లాంగ్ సెషన్ అన్నది మనం మాట్లాడుకుందాం. ఇదైతే పర్టికులర్ గా మనకి ఎన్టీపీసీలో కానీ ఎస్ఎస్సీలో కానీ అండ్ ఇప్పుడు జరగబోయే ఎగ్జామ్స్ లో ఎక్కువగా అడిగే ఛాన్సెస్ ఉన్న ఇంపార్టెంట్ స్కీమ్స్ క్విక్ గా మనం వాటి గురించి అయితే తెలుసుకుందాం. ఓకేనా? సో వీటిలో మొత్తం స్కీమ్స్ అయితే మనం చెప్పలేము అనమాట. బట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం 2021-22 నుంచి చూసుకుంటే ఇప్పుడు లేటెస్ట్ వరకు మనకి ఇంపార్టెంట్వి ఏవైతే ఉంటాయో ఒక 50 మనం నేర్చుకుందాం ఈ వీడియోలో. ఓకేనా? ఎక్కువగా మీకు రైల్వే ఎగ్జామ్స్ లో కానీ వీటిలో ఏంటి మనకి కొంచెం బ్యాక్ వెళ్ళి కూడా స్కీమ్స్ గురించి అడుగుతుంటారు. సో అవి కూడా కవర్ చేసుకుందాం. సో మనకి ఫస్ట్ స్కీమ్ ఏంటి? ఫస్ట్ స్కీమ్ వచ్చేటప్పటికి 1 వెహికల్ 1 ఫాస్ట్ ట్యాగ్ ఇనిషియేటివ్. మనకి ఇంతకు ముందు టోల్స్ లో ఏంటంటే మనీ కట్టి వెళ్ళాలి అంటే చాలా టైం పట్టేది కదా. సో దానికోసమే మనకి ఫాస్ట్ ట్యాగ్ అని ఒక సిస్టమ్ అయితే తీసుకొచ్చారు. సో ఆటోమేటిక్ గా మనకి ఈ ఫాస్ట్ ట్యాగ్ లో మనం మనీ రీఛార్జ్ చేసుకుంటే ఆటోమేటిక్ గా క్లియర్ అయిపోయేలాగా ఇదైతే తీసుకొచ్చారు. ఎవరు తీసుకొచ్చారని అడిగే ఛాన్స్ ఉంది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఓకేనా? ఎవరు తీసుకొచ్చారు ఇలాంటివి అడుగుతుంటారు. ఓకే, అండ్ దీనిలో 1 ఫాస్ట్ ట్యాగ్ అనేది ఓన్లీ 1 వెహికల్ కి మాత్రమే లింక్ అవుతుంది, ఎందుకంటే మిస్యూజ్ ఏం జరగకుండా. సో ఇలా మీకు బైలింగ్వల్ గా ఈ క్లాస్ మొత్తం జరుగుతుంది, అంటే తెలుగు ఇంగ్లీష్ రెండిట్లోనూ ఉంటది. అండ్ ఈ పీడిఎఫ్ అన్నది మీకు మన యాప్ లో అయితే దొరుకుతుంది. కింద డిస్క్రిప్షన్ లో నేను లింక్ అయితే ఇచ్చాను. ఎగ్జామ్ ట్రిక్స్ అని మన యాప్ అయితే ఉంటది కదా, అందులో మీకు ఫ్రీ కరెంట్ అఫైర్స్ అలాగే ఎన్టీపీసీ స్పెషల్, జీకే స్పెషల్ ఇలాగా సిరీసెస్ మీకు ఫ్రీ కోర్సెస్ అయితే కనిపిస్తాయి అనమాట. అండ్ ఆ సిరీస్ లో మొత్తం నేను కవర్ చేసిన అన్ని వీడియోస్ అలాగే వాటి పీడిఎఫ్స్ అక్కడ మీకు ఉంటాయి అనమాట. ఓకే, నెక్స్ట్ స్కీమ్ పరివార్ పెహచాన్ పత్ర అండ్ మేరీ ఫసల్ మేరీ బ్యోరా స్కీమ్ అన్నది ఎవరు లాంచ్ చేశారు? ఏ స్టేట్ అంటే హర్యానా. ఫస్ట్ పెహచాన్ పత్ర అంటే ఏంటంటే మనకు ఆధార్ కార్డు ఎలాగ ఇండివిజువల్ కో ఎవ్రీ ఫ్యామిలీకి అక్కడ యునిక్ 8 డిజిట్ తో మనకు ఒక యూనిక్ ఐడి కార్డ్ లాంటిది అనమాట. సో వెల్ఫేర్ స్కీమ్స్ అవన్నీ రావటానికి సో పరివార్ పెహచాన్ పత్ర హర్యానా అయితే తీసుకొచ్చింది. నెక్స్ట్ మేరీ ఫసల్ మేరీ బ్యోరా. ఇదేంటంటే ఫార్మర్స్ వాళ్ళు వేసే పంట డీటెయిల్స్ ని వాళ్ళే సొంతంగా రిజిస్టర్ చేసుకోవచ్చు ఆన్లైన్ ద్వారా. సో అలా రిజిస్టర్ చేసుకోవడం ద్వారా ఏంటంటే గిట్టుబాటు ధర రావటం కానీ లేదా ఏమైనా స్కీమ్స్ కి వాళ్ళు ఎలిజిబుల్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఓకే, సో ఈ రెండు హర్యానా తెచ్చింది. నెక్స్ట్ ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనుష్ 5.0. ఈ స్కీమ్ గురించి మాట్లాడుకుంటే ఇదొక వ్యాక్సినేషన్ స్కీమ్. ఓకే, ఎవరైతే అన్వాక్సినేటెడ్ చిల్డ్రన్ అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటారో వాళ్ళని వ్యాక్సినేట్ చేయటమే దీని గోల్ అనమాట. ఏజ్ గ్రూప్ చిల్డ్రన్ వచ్చేటప్పటికి అప్ టు 5 years లోపు వాళ్ళు. అండ్ ఇది మనకి 3 rounds లో లాంచ్ చేశారు ఆల్ ఇండియా వైడ్ గా. అరౌండ్ 34 million చిల్డ్రన్ కవర్ అయ్యారు ఇందులో. అలాగే 7 million ప్రెగ్నెంట్ అంటే 70 లక్షల గర్భిణీలు అలాగే 3.4 కోట్ల పిల్లలు కవర్ అయ్యారు అనమాట. అండ్ ఇది మనకి యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ ఏదైతే లాంచ్ చేసిందో గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, అందులో ఇది ఒక పార్ట్ ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనుష్ అన్నది. ఓకే, ఉంగలై తేడి ఉంగల్ ఒరిల్. ఓకే, ఈ స్కీమ్ ఆబ్వియస్ గా ఈ నేమ్ చూస్తే మీకు అట్లీస్ట్ తమిళనాడు కేరళ, ఓకే తమిళనాడు కేరళ మధ్యలో ఉండే ఛాన్స్ ఉంటది అని అయితే ఎలిమినేట్ చేసుకుంటారు కదా. సో ఈ స్కీమ్ అయితే తమిళనాడు అయితే లాంచ్ చేసింది అనమాట. సో దీని రియల్ అర్థం ఏంటంటే ఇన్ సెర్చ్ ఆఫ్ యూ ఇన్ యువర్ విలేజ్, అంటే మీకోసం మీ ఊరిలో. అంటే మెయిన్ గా పర్పస్ తెలిస్తే మీకు అర్థం అవుద్ది. మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సొంత విలేజెస్ ని వాళ్ళు వెళ్ళి కలవాలి, అక్కడ పబ్లిక్ గ్రీవెన్సెస్ ప్రజల ఫిర్యాదులు వినాలి అన్న ఉద్దేశంతో ఈ స్కీమ్ అయితే తీసుకొచ్చారు అనమాట. సో ఏమవుతుంది దీనివల్ల గవర్నమెంట్ పబ్లిక్ మధ్యలో కనెక్షన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట. అది ఈ స్కీమ్ యొక్క ఉద్దేశం అనమాట. నెక్స్ట్ ఆపరేషన్ స్మైల్ ఎక్స్ ఫర్ చిల్డ్రన్ చైల్డ్ లేబర్ రెస్క్యూ. ఇది లాంచ్ చేసింది మన తెలంగాణ గవర్నమెంటే. పర్పస్ వచ్చేటప్పటికి రెస్క్యూ అండ్ రీహాబిలిటేట్ చైల్డ్ లేబర్. చైల్డ్ లేబర్ అనే కాదు, మీరు ఇప్పుడు బెగ్గింగ్ దగ్గర చిల్డ్రన్ కొంతమంది ఎక్స్ప్లాయిట్ చేస్తుంటారు కదా, అలాంటి వాళ్ళు. సో వాళ్ళందరినీ చిల్డ్రన్స్ పట్ల ఎవరైతే మిస్యూజ్ ఆర్ తప్పుగా బిహేవ్ చేస్తారో వాళ్ళ దగ్గర నుంచి చిల్డ్రన్స్ ని రెస్క్యూ చేయటం, రీహాబిలిటేట్ చేయటం అన్నది దీని పర్పస్ అనమాట. ఇందులో పోలీసు, చిల్డ్రన్ ప్రొటెక్షన్ యూనిట్స్, ఎన్జిఓస్ ఇన్వాల్వ్ అయ్యారు. అండ్ ఓవర్ 1000 చిల్డ్రన్ అయితే ఈ రీసెంట్ డ్రైవ్స్ లో కాపాడబడ్డారు అనమాట. నెక్స్ట్ అబువా భిర్ దిశోమ్ అభియాన్. ఇది మనకి ఎవరు లాంచ్ చేశారంటే జార్ఖండ్ అనమాట. సో జార్ఖండ్ లో మనకి ఏంటంటే సార్నా కౌడ్ కోసం డిమాండ్ అయితే చేస్తున్నారు. సో ఏంటిది అంటే ట్రైబల్ ఐడెంటిటీ రికగ్నైజేషన్ అనమాట. అంటే మీకు ఇప్పుడు
ట్రైబల్ నార్మల్ గా మనకి హిందూలో కానీ లేకపోతే అదర్స్ లో కానీ ఇట్లాగైతే రికగ్నైజ్ చేస్తున్నారు కదా, అలా కాకుండా ఈ 5 లో కాకుండా సెపరేట్ గా మమ్మల్ని రికగ్నైజ్ చేయాలి అని ఇక్కడ ఒక ఇష్యూ అయితే ఉందన్నమాట. దాని గురించి ఈ ఫైట్. ఓకే, గిరిజనులకు మద్దతుగా ప్రత్యేక కోడ్ జనాభా లెక్కల ద్వారా ఆధారంగా ఇవ్వాలి అని అయితే మనకి వీళ్ళైతే డిమాండ్ చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ డిజిటల్ డీటాక్స్ ఇనిషియేటివ్ ఎవరు లాంచ్ చేశారంటే కర్ణాటక అనమాట. ఇది స్టూడెంట్స్ ని వాళ్ళ స్క్రీన్ టైం రెడ్యూస్ చేయడానికి. సో ఇవాళ రేపు మనకి ఏంటంటే ఫోన్లు, టీవీలు ఇవే ఎక్కువగా, కంప్యూటర్స్, ల్యాప్టాప్స్ ఇవి చూస్తూనే ఉంటున్నారు కదా. సో వీటి నుంచి బయటికి తీసుకొచ్చి రియల్ వరల్డ్ లోకి తీసుకురావాలి అన్నట్టు అనమాట. సో 1 day per week గ్యాడ్జెట్స్ లేకుండా, సో ఇటువంటి ఒక ఇనిషియేటివ్. ఓకే, దీని ద్వారా మెంటల్ హెల్త్ అండ్ అవుట్డోర్ యాక్టివిటీ అన్నది పెంచొచ్చు అన్న దానికోసం. నెక్స్ట్ మహతారి వందన యోజన, ఇది ఎవరు మనకి లాంచ్ చేశారంటే ఛత్తీస్గఢ్. ఓకే, ఛత్తీస్గఢ్ గవర్నమెంట్. సో ఫైనాన్షియల్ సపోర్ట్ ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ ఉమెన్, గర్భిణీ మరియు రీసెంట్ గా ప్రెగ్నెంట్ అయిన మహిళలకు మనకి ఏంటంటే ఫైనాన్షియల్ ఎయిడ్ అంటే ఆర్థిక సహాయం అయితే చేస్తారు. అప్ టు 1000 రూపీస్ అప్ టు 10 months, అలా 10 నెలల పాటు ఇస్తారు అనమాట. ఓకే, మెయిన్ గోల్ ఏంటి? మెటర్నల్ మార్టాలిటీ అండ్ చైల్డ్ మ్యాల్ న్యూట్రిషన్ తగ్గించడానికి. ఓకేనా. నెక్స్ట్ తెంబు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అన్నది ఎక్కడ మనకి తీసుకొచ్చారంటే మహారాష్ట్ర అనమాట. లిఫ్ట్ అంటే లిఫ్ట్ వాటర్ అంటే మీకు తెలుసు కదా, ఎత్తిపోతల పథకం అంటారు కదా, ఇక్కడ కూడా మన వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. సో అంటే కొన్ని ఏరియాస్ పైన ఉన్న ఏరియాస్ నుంచి వాటర్ ఆటోమేటిక్ గా కిందకు వచ్చేస్తాయి కదా, బట్ ఆ ప్లేసెస్ లో వాటర్ వాడుకోవడానికి ఇబ్బంది అవ్వకుండా లిఫ్ట్ వాటర్ ఇరిగేషన్ అని ఆ సిస్టమ్ యూజ్ చేస్తారు. సో ఇక్కడ కృష్ణా రివర్ లో ఉన్న వాటర్ ని లిఫ్ట్ వాటర్ పద్ధతి ద్వారా డ్రాట్ ప్రోన్ ఏరియాస్ దగ్గరికి తీసుకువెళ్ళాలి అన్నది వీళ్ళ ఉద్దేశం. డిస్ట్రిక్ట్స్ వచ్చేటప్పటికి ఇక్కడ మనకి సతారా, సంగేలి, సోలాపూర్ అయితే ఇక్కడ మనకి లాభపడతాయి అనమాట. అడ్రస్ వాటర్ స్కేర్సిటీ అండ్ అగ్రికల్చర్ ని బూస్ట్ చేయడానికి ఇదైతే తీసుకొచ్చారు. నెక్స్ట్ పిఎం కుసుమ్ స్కీమ్ అంటే ఏంటి? బేసిక్ గా సోలార్ ఫార్మింగ్ స్కీమ్ అనమాట. ఇది మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ శాఖ అయితే తీసుకొచ్చింది. ఇక్కడ ఏంటంటే సోలార్ పవర్డ్ పంప్స్ అయితే పంపిణీ చేస్తారు అనమాట. ఓకేనా, ప్రమోట్ చేస్తారు ఫార్మర్స్ దగ్గర. అంటే నార్మల్ పంప్స్ చాలా ఎలక్ట్రిసిటీని అయితే యూజ్ చేసుకుంటాయి కదా, ఎనర్జీ అన్నది చాలా వేస్ట్ అవుతూ ఉంటుంది. సో అదే సోలార్ పంప్స్ కనుక మనం వాడితే సో అది మనకి రెన్యూబుల్ ఎనర్జీ కాబట్టి మనకి లాస్ ఉండదు అనమాట. అండ్ దానివల్ల మనకి అవ్వాల్సిన బెనిఫిట్ కూడా అవుతూ ఉంటుంది. సో మంచి ఇనిషియేటివ్. నెక్స్ట్ జారియా మాస్టర్ ప్లాన్. సో ఇది మనకి ఎవరు లాంచ్ చేశారంటే మినిస్ట్రీ ఆఫ్ కోల్. అడ్రస్ అండర్ గ్రౌండ్ కోల్ ఫైర్ ప్రాబ్లమ్ ఇన్ జారియా. ఓకే, సో ఇక్కడ మనకి ఏదైతే ఫైర్ ప్రాబ్లం ఏదైతే ఉంటుందో జారియా అనే ప్రాంతంలో అండర్ గ్రౌండ్ కోల్ వల్ల, సో దాని గురించి అక్కడి నుంచి ఎఫెక్ట్ అయిన ఫ్యామిలీస్ ని వాళ్ళ దగ్గర నుంచి అక్కడి నుంచి రీహాబిలిటేట్ చేసి సేఫ్ ఎన్విరాన్మెంట్ లో పెట్టడం కోసం ఓవర్ 7 lakh పీపుల్ ని రీలొకేట్ చేశారంట. సో ఇది BCCL ఏదైతే మనకి మినిస్ట్రీ ఆఫ్ కోల్ లో ఇది కూడా ఒక సంస్థ అనమాట, అనుసంధాన సంస్థ అనుకోవచ్చు. అండ్ స్టేట్ అథారిటీస్ కలిసి ఈ ప్లాన్ అయితే తీసుకొచ్చారు. ఓకే, సో ఇక్కడ ఉంటుంది మీకు. ఓకేనా. శుచిత్వ తీరం ప్రాజెక్ట్ కేరళ. ఓకే, సో కేరళ వాళ్ళు తీసుకొచ్చారు. ఏంటి ఈ స్కీమ్, ఈ ప్రాజెక్ట్ ఏంటి అంటే మనకి కోస్టల్ ఏరియాస్ ని ప్లాస్టిక్ ఫ్రీ, వేస్ట్ ఫ్రీ ఉంచాలి అని, అంటే నీట్ గా ఉంచాలి. సో దీనికి స్ట్రాటజీ ఏంటి? పబ్లిక్ పార్టిసిపేషన్ ని ఇంప్రూవ్ చేయాలి, అలాగే ప్రాపర్ వేస్ట్ డిస్పోజల్ సిస్టమ్ అన్నది పెట్టాలి అని. సో 10 కోస్టల్ డిస్ట్రిక్ట్స్ లో ఇది ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ సో CR-004 గుడ్ మాడ్యూల్స్. ఇది ఏంటి అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ విత్ ICC ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఉంది కదా, ఆ రెండు కలిపి మనకి ఇది లాంచ్ చేశారనమాట. సో ప్రమోట్ లైఫ్ స్కిల్స్ అండ్ వాల్యూస్ త్రూ క్రికెట్. సో క్రికెట్ ద్వారా మనకి లైఫ్ స్కిల్స్ ని, వాల్యూస్ ని నేర్పించాలి అన్నది. ఎవరి మధ్యలో మనకి స్కూల్ చిల్డ్రన్స్ కావచ్చు, స్పోర్ట్స్ కోచెస్ గురించి కావచ్చు, ఆఫ్లైన్ లేదా ఆన్లైన్ 2 విధాల్లోనూ ఈ ట్రైనింగ్ కంటెంట్ ద్వారా ఇలా చేస్తారనమాట. అలాగే జెండర్ ఈక్వాలిటీ అన్నది ఇంపార్టెంట్ అన్నది ఇక్కడ మనకి ఫోకస్ ఇక్కడ. అలాగే రెస్పెక్ట్, టీమ్ వర్క్ ఇవన్నీ నేర్పిస్తారు బేసిక్ గా ఈ మాడ్యూల్లో. యోగ్యశ్రీ స్కీమ్ వెస్ట్ బెంగాల్. ఈ స్కీమ్ వెస్ట్ బెంగాల్ లాంచ్ చేసింది. ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ స్టూడెంట్స్ కి ఫ్రీ కోచింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇవ్వాలని. అది మనకి ఏమేమి ఎగ్జామ్స్? సివిల్ సర్వీసెస్, SSC, బ్యాంకింగ్ అనమాట. ఓకే, సో డైరెక్ట్ క్వశ్చన్స్ రావచ్చు ఆ స్కీమ్ ఏంటి అని కానీ, ఎవరు లాంచ్ చేశారని కానీ. ఓకే, నెక్స్ట్ సస్పెన్షన్ ఆఫ్ ఆఫీసర్స్ ఓవర్ IEDSS స్కీమ్ నెగ్లిజెన్స్. సో రీసెంట్ గా ఈ స్కీమ్ ని సరిగ్గా పాటించలేదు, నెగ్లిజెంట్ గా ఉన్నారు అని ఒక 5 ఆఫీసర్స్ అయితే సస్పెండ్ చేశారు. సో ఆ స్కీమ్ ఏంటని అడిగే ఛాన్స్ ఉంది. సో కర్ణాటక చేసిన స్టేట్.
సో ఇది స్కీమ్ ఏంటంటే ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ ఫర్ డిజేబుల్డ్ అట్ సెకండరీ స్టేజ్, అంటే ప్రత్యేక అవసరాలు ఉన్న విద్యార్థుల కోసం సమగ్ర విద్య ఏదైతే ఈ స్కీమ్ ఉందో ఈ స్కీమ్ లో నెగ్లిజెన్స్ పాటించారని మనకి సస్పెండ్ అయితే చేశారు కర్ణాటక గవర్నమెంట్. నెక్స్ట్ ఐసెట్ ఇనిషియేటివ్ ఆన్ క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్. ఇది మనకి ఎవరెవరి మధ్యలో జరిగిందంటే ఇండియా అండ్ యునైటెడ్ స్టేట్స్ మధ్యలో. ఇక్కడ మనకి ఎవరి తీసుకొచ్చింది మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. ఎన్హాన్స్ కొలాబరేషన్ ఇన్ ఏ విషయంలో కానీ క్వాంటమ్ కంప్యూటింగ్ కానీ సెమీ కండక్టర్స్ కానీ వాటిల్లో కొలాబరేషన్ ని ఎన్హాన్స్ చేస్తుంది అనమాట. ఓకే, సహకారాన్ని. నెక్స్ట్ ముఖ్యమంత్రి ఆత్మ నిర్భర్ శాలి అస్సాం అభియాన్. ఓకే, సో ఇది మనకి అస్సాం స్టేట్ అయితే లాంచ్ చేసింది. ఇక్కడ అస్సాం అని ఉంది కాబట్టి చెప్పేయచ్చు మీరు. సో గోల్ ఏంటి అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ అనమాట. అంటే ఎంటర్ప్రెనర్షిప్ ని ప్రమోట్ చేయడం ద్వారా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఎవరికాళ్ళు ఎంప్లాయ్మెంట్ ఇచ్చి ఇంకా తద్వారా వేరే వాళ్ళకి కూడా ఎంప్లాయ్మెంట్ ఇచ్చే స్థాయికి తీసుకురావాలి అన్నది. సో బెనిఫిషియరీస్ ఎవరు ఉంటారు? అన్ఎంప్లాయిడ్ యూత్ ఆఫ్ అస్సాం అనమాట. సో ఇక్కడ మనకి 1 lakh రూపీస్ అసిస్టెన్స్ అయితే ఇస్తారనమాట, సహాయం అయితే చేస్తారు. అది కూడా 2 installments లో. నెక్స్ట్ యూపీఏజీ పోర్టల్ ఎవరు లాంచ్ చేశారు? మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ ఆ శాఖ అయితే తీసుకొచ్చింది. పర్పస్ ఏంటి అంటే సెంట్రలైజ్డ్ డేటాబేస్ ఫర్ రియల్ టైమ్ జియో ట్యాగ్డ్ క్రాప్స్ అండ్ డిజిటల్ అగ్రి డేటా. రియల్ టైమ్ లో జియో ట్యాగ్డ్ మనకి లొకేషన్ బేస్డ్ ట్రాకింగ్ అగ్రికల్చర్ డిజిటల్ డేటా మొత్తం డేటాబేస్ ని మెయింటైన్ చేసే పోర్టల్ అన్నమాట. ఓకే, సో విత్ సాయిల్ హెల్త్ కార్డ్స్, క్రాప్ ఇన్సూరెన్స్, వెదర్ డేటా ఇవన్నీ కూడా ఇంటిగ్రేట్ చేసి ఈ పోర్టల్ అయితే తీసుకొస్తారు. ఇది పిఎం కిసాన్ స్కీమ్ ని సపోర్ట్ చేస్తుంది, అలాగే క్రాప్ ప్లానింగ్ డెసిషన్స్ లో కూడా హెల్ప్ చేస్తుంది. AAINA డాష్ బోర్డ్ ఫర్ సిటీస్ ఇది మనకి మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ అయితే తీసుకొచ్చింది. సో ఇక్కడ మనకి పట్టణ స్థానిక సంస్థలు అంటారు కదా, వాటి పనితీరు కోసం ఇండెక్సెస్ అయితే చాలా ఇండికేటర్స్ ని తీసుకుని కంపేర్ చేసి వాటి మధ్యలో ఏంటి ఎక్కడ ఎలా ఉంది అన్నది చెప్పడానికి 258 ఇండికేటర్స్ ని తీసుకున్నారు. అక్రాస్ ఫైనాన్స్ కానీ శానిటేషన్, వాటర్ ఈ అన్ని విషయాల్లో 258 ఇండికేటర్స్ తో కంపేర్ చేస్తూ ఒకదానికొకటి అసెస్ చేస్తూ మనకి ఈ డాష్ బోర్డ్ అయితే తీసుకొచ్చారు. సో దీని ద్వారా సిటీ యొక్క గవర్నెన్స్ ఎక్కడ బాగుంది, ఎక్కడ బాగాలేదు, ఎక్కడ ఇంప్రూవ్ అవ్వచ్చు ఇలా చేయడానికి ఈజీ కదా. సో నెక్స్ట్ తెలంగాణ ఫ్రీ బ్రేక్ఫాస్ట్ స్కీమ్ అయితే తీసుకొచ్చింది. గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి న్యూట్రిషియస్ బ్రేక్ఫాస్ట్ అన్నది అందించాలన్న ఉద్దేశంతో తీసుకొచ్చారు. ఓవర్ 27 lakh స్టూడెంట్స్ ఇన్ 27,000 స్కూల్స్ ఇది మనకి బెనిఫిట్ అవుతారు. నెక్స్ట్ రెమిషన్ ఆఫ్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ ఆన్ ఎక్స్పోర్టెడ్ ప్రోడక్ట్. సో ఇది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అయితే తీసుకొచ్చింది. సో ఇక్కడ మనకి ఏవైతే ట్యాక్సెస్ ఆర్ డ్యూటీస్ ఎక్స్పోర్టర్స్ మీద పడుతున్నాయో వాటిని రిఫండ్ అయితే ఇస్తారు. ఓవర్ 8,000 టారిఫ్ ఐటమ్స్ అక్రాస్ మల్టిపుల్ సెక్టర్స్ లో మనకి 8,000 టారిఫ్ ఐటమ్స్ మీద ఈ సబ్సిడీ లాంటి అది తీసుకొచ్చారు అనమాట. సో దీనివల్ల ఏమవుతుంది, మనం కూడా ప్రైసెస్ అన్నది తక్కువ పెట్టి ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఓకే, మనకి డ్యూటీస్ ట్యాక్సెస్ మీద ఆ రిఫండ్ ఇవ్వటం వల్ల మనం కూడా గ్లోబల్ గా వేరే కంట్రీస్ తో పోటీ పడి తక్కువకి మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ చేయడం ద్వారా మనం ఇంకా మార్కెట్ ని పెంచుకోవచ్చు అనమాట ఇండియన్ ప్రొడక్ట్స్ వి. ఓకే, నెక్స్ట్ ఫేమ్ ఇండియా స్కీమ్ ఫాస్టర్ అడాప్టేషన్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్. సో ఈ మొత్తం స్కీమ్ అబ్రివేషన్ మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ తీసుకొచ్చింది, భారీ పరిశ్రమల శాఖ. ఇక్కడ మనకి ఏం లేదు, ఈవీ అడాప్షన్ ని పెంచడానికి తీసుకొచ్చింది. ఈవీ అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉంటాయి కదా బ్యాటరీ ద్వారా నడిచేవి, వాటిని పెంచాలి అని. అంటే ట్రెడిషనల్ వాటిల్లో ఏంటంటే డీజిల్ పెట్రోల్ వాటిలో పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది, దీనిలో అయితే తక్కువ ఉంటుందని. సో 2 wheelers 3 wheelers 4 wheelers ఈవీస్ కి అలాగే ఛార్జింగ్ ఇన్ఫ్రా మీద కూడా సబ్సిడీస్ ఇస్తారు. మిఠాయి స్కీమ్ కేరళ అయితే లాంచ్ చేసింది. ఇక్కడ ఏంటంటే టైప్ 1 డయాబెటీస్ తో బాధపడుతున్న చిల్డ్రన్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఫ్రీగా ఇన్సులిన్ అయితే ఇస్తారు అనమాట. ఇది కేరళ సోషల్ సెక్యూరిటీ మిషన్ లో పార్ట్ గా తీసుకొచ్చారు. నెక్స్ట్ మేండుమ్ మంజాపై స్కీమ్. ఓకే, ఇది ఎవరు తీసుకొచ్చారంటే తమిళనాడు గవర్నమెంట్. ప్రమోట్ యూజ్ ఆఫ్ క్లాత్ బ్యాగ్స్, అంటే ఈ ఎల్లో టైప్ లో ఉంది కదా దీన్నే మంజాపాయ్ అంటారంట. సో నేను కరెక్ట్ గా పలికానో లేదో తెలీదు, బట్ తమిళ్లో అయితే అట్లా పిలుస్తారు. సో ఆ ఎల్లో బ్యాగ్స్ ని, సో ప్లాస్టిక్ బ్యాగ్స్ ని అలాంటివి యూజ్ కాకుండా ఇట్లాంటివి ఎకో ఫ్రెండ్లీవి యూజ్ చేయాలని అయితే తీసుకొచ్చారు ఈ స్కీమ్. నెక్స్ట్ తమిళనాడు టూరిజం పాలసీ 2023. ఇది మనకి తమిళనాడు ఆబ్వియస్ గా. ఇక్కడ ఏంటంటే అట్రాక్ట్ 2.2 lakh crore టూరిజం ఇన్వెస్ట్మెంట్ అన్నది అట్రాక్ట్ చేయాలి 5 years లో అన్నది వాళ్ళ గోల్. ఓకే, అండ్ ప్రాపర్ ఇండస్ట్రీ స్టేటస్ కూడా ఇచ్చారనమాట టూరిజం సెక్టర్ కి.
ఓకే, అండ్ 25 lakh జాబ్స్ జనరేట్ అవుతాయి దీనివల్ల అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ నేషనల్ యూనిటీ డే ప్లాట్ఫామ్. ఇది మనకి మేరీ యువ భారత్ మై భారత్ అనే ఒక ప్లాట్ఫామ్ అయితే తీసుకొచ్చారు. పిఎం నరేంద్ర మోడీ గారు లాంచ్ చేశారు దీన్ని. సో ఏంటి, నేషనల్ ఇంటిగ్రేషన్ అండ్ యూనిటీ పెరగాలి, ప్రమోట్ చేయడం కోసం తీసుకొచ్చారు. ఎప్పుడు తీసుకొచ్చారు? సర్దార్ పటేల్స్ బర్త్ యానివర్సరీ అప్పుడు తీసుకొచ్చారు అనమాట. సో సర్దార్ పటేల్ బర్త్ యానివర్సరీ ఎప్పుడు అన్నది కింద అయితే కామెంట్ చేయండి. సో మనం అలాగా అన్ని క్వశ్చన్స్ ని ఓవరాల్ గా నేర్చుకోవచ్చు అనమాట. నేను మీకు కొంత చెప్తాను, మీరు కూడా కింద దాంతో పాటు ఏవైతే నేను క్వశ్చన్స్ అడుగుతున్నారో వాటికి ఆన్సర్స్ చెప్తే మీకు కూడా బెటర్ గా గుర్తుంటుంది. ఓకే, డిజిటల్ ప్లాట్ఫామ్ ఫర్ యూనిటీ థీమ్డ్ యాక్టివిటీస్, ప్లెడ్జెస్ అండ్ ఈవెంట్స్ కోసం ఈ ప్లాట్ఫామ్ అయితే తీసుకొచ్చారనమాట. స్టూడెంట్స్ అండ్ యూత్ పార్టిసిపేషన్ పెంచాలి నేషనల్ యూనిటీ విషయంలో అన్నదానికి ఈ ప్లాట్ఫామ్ అయితే తీసుకొచ్చారు. స్వయం స్కీమ్ అంటే ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఫర్ యూత్ అన్నది మనకి ఈ స్కీమ్ అనమాట. ఎవరు తెచ్చారు? ఒడిస్సా గవర్నమెంట్. సో ఇక్కడ మనకి ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ అప్ టు 1 lakh అయితే అన్ఎంప్లాయిడ్ యూత్ కి అయితే ఇస్తారు అనమాట. సో సేమ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ని పెంచడం కోసం. ఓకేనా? సో ఇందాక కూడా ఆల్రెడీ ఇలాంటి స్కీమ్ గురించే మనం మాట్లాడుకున్నాం వేరే గవర్నమెంట్. నెక్స్ట్ మహాలక్ష్మి స్కీమ్ తెలంగాణ. ఈ స్కీమ్ లో ఏంటి, 2023లో లాంచ్ చేశారు. ఇది మీలో చాలా మందికి తెలిసి ఉండొచ్చు. ఫ్రీ టీఎస్ఆర్టీసీ బస్ ట్రావెల్ ఫర్ ఉమెన్ ఇన్ తెలంగాణ. ఓకే, సో అవి సిటీ బస్ కావచ్చు లేదా ఇంటర్ డిస్ట్రిక్ట్ బస్సెస్ కావచ్చు, ఫ్రీగా ఉమెన్ అయితే ట్రావెల్ చేయొచ్చు. నెక్స్ట్ ICJS ఇంటర్ ఆపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్. సో ఈ సిస్టమ్ లో ఇంప్లిమెంటేషన్ లో టాప్ ఉన్న స్టేట్ ఏంటి, మనకి ఉత్తరప్రదేశ్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే 5 శాఖలు ఏవైతే పోలీస్, కోర్ట్, ప్రిజన్, ఫోరెన్సిక్, ప్రాసిక్యూషన్ డేటా మొత్తాన్ని ఇంటిగ్రేట్ చేస్తూ, ఐటీ పరంగా మనకి ఇంటిగ్రేట్ చేస్తూ ఫాస్టర్ ఇన్వెస్టిగేషన్, బెటర్ జస్టిస్ డెలివరీ కోసం మనకి ఈ ప్లాట్ఫామ్ లాంటిది తీసుకొచ్చారనమాట. సో అండర్ ఏ మిషన్, ఇది మనకి డిజిటల్ ఇండియా మిషన్ అనమాట. సో యానిమల్ హస్బెండరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ పోర్టల్, ఇది ఎవరు లాంచ్ చేశారు? మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్, యానిమల్ హస్బెండరీ అండ్ డైరీయింగ్. ఇక్కడ మనకి క్రెడిట్ సపోర్ట్ అంటే రుణ మద్దతు అయితే ఇస్తారనమాట. ఎవరికి? ఫర్ డైరీ అండ్ మీట్ ప్రాసెసింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఇస్తారు, వాటి కోసం. నెక్స్ట్ అబు ఆవాస్ యోజన జార్ఖండ్. ఇక్కడ మనకి ప్రొవైడ్ పక్కా హౌసెస్ అన్నవి రూరల్ పీపుల్ కి ఇవ్వడానికి అనమాట. టార్గెట్ 8 lakh హౌసెస్ ని 2026 కల్లా ఇవ్వాలి అని. ఓకే, నెక్స్ట్ పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన. ఎవరు లాంచ్ చేశారు? పిఎం నరేంద్ర మోడీ గారు లాంచ్ చేశారు. 300 యూనిట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ప్రతి మంత్ ఫ్రీగా ఇస్తారు. ఎవరికి? అందరికీ కాదు, ఫర్ రూఫ్ టాప్ సోలార్ యూజర్స్ కి. ఓకే, అలా 1 crore హౌస్ హోల్డ్స్ వరకు టార్గెట్ అయితే ఉంది. నెక్స్ట్ బ్యాగ్లెస్ స్కూల్ ఇనిషియేటివ్ అన్నది ఎవరు లాంచ్ చేశారు? మధ్యప్రదేశ్. సో 1 day per 1 week వితౌట్ బ్యాగ్స్ టు ఎంకరేజ్ క్రియేటివ్ లెర్నింగ్ ని. పుస్తకాల్లో ఉన్నది మాత్రమే కాదు కదా, ఇంకా చాలా మనం విజ్డమ్ పెంచుకోవాలి, నాలెడ్జ్ పెంచుకోవాలి. సో అందుకోసం ఈ ఇనిషియేటివ్. నెక్స్ట్ డార్క్ ప్యాటర్న్స్ బస్టర్ హ్యాకథాన్ అన్నది ఎవరు కండక్ట్ చేశారంటే మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్. ఇక్కడ మనకి డిసెప్టివ్ యూఐ డిజైన్స్ ని ఫాలో అవుతున్న వాళ్ళని కనిపెట్టడం అన్నది, వాళ్ళని తగ్గించాలి, అరికట్టాలన్నది మెయిన్ ఉద్దేశంగా తీసుకొచ్చారు. ఏంటి అంటే యూఐతో అంటే ఏదైతే మనకు కనిపిస్తుందో ఆ ఇంటర్ఫేస్ తో తప్పుదావ పట్టించే యూజర్ ఇంటర్ఫేస్ తో మనకి ఏమైనా మనతో బలవంతంగా కొనిపించేలాంటివి క్రియేట్ చేస్తే వాటిని కర్బ్ చేయాలి, అరికట్టాలని తీసుకొచ్చిన ఒక హ్యాకథాన్ అనమాట. సో ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన, ఇది మనకి COVID-19 టైంలో మనకి 2020లో లాంచ్ చేశారు. ఫ్రీగా 5 kgs ఫుడ్ గ్రెయిన్స్ పర్ పర్సన్ పర్ మంత్ ఫర్ ఎలిజిబుల్, ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళకైతే ఇచ్చారనమాట. సో ఇది మనకి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ లో భాగంగా తీసుకొచ్చారు. దీన్ని చాలాసార్లు మల్టిపుల్ టైమ్స్ ఎక్స్టెండ్ కూడా చేశారు. ప్రజెంట్ అయితే NFSA నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ లో మెర్జ్ చేసేసారు. నెక్స్ట్ వన్ మిత్ర స్కీమ్ ఎవరు లాంచ్ చేశారు? హర్యానా. గ్రీన్ కవర్ ని బూస్ట్ చేసుకోవడానికి, అంటే ఏంటి, ఫారెస్ట్ ని పెంచుకోవడానికి, వాళ్ళ స్టేట్ లో ఫారెస్ట్ కవర్ ని పెంచుకోవడానికి అనమాట. పిఎం స్వానిధి స్కీమ్ అంటే స్ట్రీట్ వెండర్స్ కి లోన్ ఇచ్చే ఒక స్కీమ్ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ తీసుకొచ్చారు. సో ప్రొవైడ్ వర్కింగ్ క్యాపిటల్ లోన్స్ టు స్ట్రీట్ వెండర్స్. సో స్ట్రీట్ వెండర్స్ ఏదైతే చిన్న చిన్న వ్యాపారాలు చేస్తారో స్ట్రీట్ మీద, మీకు తెలుసు కదా, వాళ్ళకి మనకి వర్కింగ్ క్యాపిటల్ కి సంబంధించి కావాల్సిన లోన్స్ అయితే ఇస్తారు. అప్ టు 10,000 వరకు ఇస్తారు. అలాగే రీపే చేసే వాళ్ళకి ఇన్సెంటివ్స్ కూడా ఇస్తారు అనమాట, ఆ లోన్ ని కరెక్ట్ గా రీపే చేస్తే. అలాగే ONDC ఈ మధ్య మీరు వినే ఉండొచ్చు, ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ పోర్టల్. సో ఇప్పుడు మీకు జొమాటో లేకపోతే స్విగ్గీ
లేకపోతే ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఎలా అయితే ఈ కామర్స్లు ఉన్నాయో వాటిల్లో స్మాల్ బిజినెసెస్ మనం చేయాలి అంటే మనం వాళ్ళకి ఫీజు కట్టడానికి కూడా ఒక్కోసారి సరిపోదు అనమాట. సో అలాంటప్పుడు ఇది మనకి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ తీసుకొచ్చింది. అలాంటి వాళ్ళకి ఆ ఫీజులు అవి లేకుండా ఎవరైనా చిన్న బిజినెస్ వాళ్ళు కూడా వాళ్ళకి సంబంధించిన ఇండిపెండెంట్ ప్లాట్ఫామ్స్ ని రన్ చేసుకునే విధంగా తీసుకొచ్చింది ఓఎన్డీసీ. ఓకే, నెక్స్ట్ అమ్మ ఒడిస్సా, నబీన్ ఒడిస్సా అనే స్కీమ్ ఎవరు తీసుకొచ్చారు? ఒడిస్సా. సో డెవలప్మెంట్ ఆఫ్ హిస్టారికల్ అండ్ కల్చరల్ సైట్స్ ని డెవలప్ చేయాలి. ఏదైతే హిస్టారికల్ గా కల్చరల్ గా ప్రాధాన్యత ఉందో అటువంటి సైట్స్ ని డెవలప్ చేయాలి రూరల్ ఏరియాస్ లో అన్న ఉద్దేశంతో తెచ్చారు. దేనికి అంటే ఇది మనకి బేసిక్ గా దీని ద్వారా లోకల్ ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది హెరిటేజ్ టూరిజం విషయంలో అని. ఓకే, అండ్ ఇందులో 6794 పంచాయతీస్ అయితే కవర్ అయినాయి అన్నమాట. ఆల్మోస్ట్ లైక్ 100% కవర్ అయిపోయినట్టే. సో ఇంప్రూవ్స్ కనెక్టివిటీ అండ్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. నెక్స్ట్ ముఖ్యమంత్రి గ్రామీణ్ ఆవాస్ న్యాయ్ యోజన ఛత్తీస్గఢ్ అయితే లాంచ్ చేసింది. రూరల్ హౌసింగ్ స్కీమ్ ఫర్ బీపీఎల్ ఫ్యామిలీస్, బిలో పవర్టీ లైన్ కింద ఉంటారు చూసారా, వాళ్ళకి సంబంధించిన ఒక హౌసింగ్ స్కీమ్ ఇది. ఓకే, బెనిఫిషరీస్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ అండ్ అదర్ బీపీఎల్ కార్డ్ హోల్డర్స్ అందరికీ లాభం చేకూర్చేలాగా. సో హౌసెస్ డ్యామేజ్ డ్యూరింగ్ ఏదైనా కాన్ఫ్లిక్ట్స్ వల్ల డ్యామేజ్ అయితే వాళ్ళ హౌసెస్ ని రీప్లేస్ చేస్తారన్నమాట. అరౌండ్ 6 lakh హోమ్స్ అన్నవి కట్టారు ఫేజ్ 1 లో దీనిలో భాగంగా. నెక్స్ట్ ముఖ్యమంత్రి ఉజ్వల్ జార్ఖండ్ యోజన, జార్ఖండ్ ఇది. సో ఇక్కడ ఏంటంటే ప్రొవైడ్ ఎలక్ట్రిసిటీ కనెక్షన్ టు ఆల్ పూర్ హౌస్ హోల్డ్స్. సో పేదవాళ్ళకి కూడా ఎలక్ట్రిసిటీ కనెక్షన్ అన్నది ప్రొవైడ్ చేస్తారు. సో ఫోకస్ బీపీఎల్ ఫ్యామిలీస్, రిమోట్ ట్రైబల్ ఏరియాస్ కూడా ఎలక్ట్రిసిటీ ఉండాలి అన్నట్టు. సో ఫ్రీ మీటర్స్ అలాగే లో కాస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో ఇవన్నీ అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో దీని ద్వారా గ్రామీణ జీవన ప్రమాణాలు పెంచొచ్చు. బేసిక్ గా ఎలక్ట్రిసిటీ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి అక్కడ డెవలప్మెంట్ ఉండాలి అంటే. సో దానికి హెల్ప్ అవుతుందని ఈ స్కీమ్ అయితే తెచ్చారు. నెక్స్ట్ ఉమెన్ ఫర్ వాటర్, వాటర్ ఫర్ ఉమెన్ క్యాంపెయిన్ అయితే ఎవరు తెచ్చారంటే మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. వాటర్ గవర్నెన్స్ విషయంలో ఎంపవర్ ఉమెన్ ని ఎలా వాడాలి ఏంటని ఎంపవర్ చేయడం కోసం తీసుకొచ్చారు. నయీ చేతన 2.0 క్యాంపెయిన్. ఇది మనకి ఎవరు లాంచ్ చేశారు? మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అయితే లాంచ్ చేశారు. సో ఇందులో ఏంటంటే జనరల్ ఈక్వాలిటీ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ జెండర్ బేస్డ్ వైలెన్స్. సో జెండర్ ని బేస్ చేసుకుని ఇప్పుడు ఉమెన్ కదా అని మనకి వాళ్ళ మీద వైలెన్స్ చూపించడం ఇట్లాంటివి ఉండకూడదు, జనరల్ ఈక్వాలిటీ ఉండాలన్న దానికోసం తెచ్చారు. దీన్ దయాళ్ అంత్యోదయ్ యోజన నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ లో పార్ట్ కింద తీసుకొచ్చారు. సో దీనిలో భాగంగా మనకి సెల్ఫ్ హెల్పింగ్ గ్రూప్స్ అండ్ రూరల్ కమ్యూనిటీస్ లో అవేర్నెస్ డ్రైవ్స్ అయితే పెడుతుంటారు. నెక్స్ట్ భారత్ రైస్ అని అయితే తీసుకొచ్చారన్నమాట. కేవలం 25 రూపీస్ కే పర్ కేజ్ రైస్ ఇచ్చేలాగా ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ మినిస్ట్రీ. ఓకే, సో సబ్సిడైజ్డ్ రైట్ కి మనకి ఏంటంటే రైస్ ని సెల్ చేస్తున్నారు కామన్ పీపుల్ కి. సో ఎక్కడ ఎన్ఈఎఫ్ఈడి, ఎన్సీసీఎఫ్, కేంద్రీయ బండార్ వీటి దగ్గర అయితే. ఓకే, సో ఫుడ్ ఇన్ఫ్లేషన్ కొంతవరకు తగ్గించవచ్చు, పూర్ ఫ్యామిలీస్ కి సపోర్ట్ చేయొచ్చు అని. ఓకే, నెక్స్ట్ తెలంగాణ గృహజ్యోతి స్కీమ్. ఇది మనకి ఏంటంటే 200 యూనిట్స్ పర్ మంత్ ఎలక్ట్రిసిటీ ఫ్రీగా ఇస్తారనమాట. సో లోవర్ అండ్ మిడిల్ ఇన్కమ్ హౌస్ హోల్డ్స్ కి బర్డెన్ అన్నది కొంచెం తగ్గించడానికి. నెక్స్ట్ ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన ఏ సెక్టర్ లోకి వస్తుంది? ఫిషరీస్ సెక్టర్ లోకి. సో ఫిషింగ్ ఇండస్ట్రీని మోడర్నైజ్ చేసి ఫిష్ ప్రొడక్షన్ అనేది పెంచడం కోసం తీసుకొచ్చారు. సో కోల్డ్ స్టోరేజెస్ కానీ, ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ, ఎక్స్పోర్ట్ విషయంలో సపోర్ట్ కానీ ఇస్తారనమాట. ఓకే, నెక్స్ట్ ప్రధాన మంత్రి సూర్యోదయ యోజన పవర్ ఇండస్ట్రీ విద్యుత్ మంత్రిత్వ శాఖ అయితే తీసుకొచ్చారు. రూఫ్ టాప్ సోలార్ ప్యానల్స్ ఫర్ 1 crore హౌస్ హోల్డ్స్ పెట్టాలన్న ఆబ్జెక్టివ్ తో అయితే తీసుకొచ్చారు. ఓకే, దీనివల్ల ఎలక్ట్రిసిటీ బిల్స్ తగ్గుతాయి అండ్ క్లీన్ ఎనర్జీ కూడా పెరుగుతుంది. సో ఇది మనకి 2024 రిపబ్లిక్ డే రోజు అనౌన్స్ చేశారు పిఎం మోడీ గారు. నెక్స్ట్ విద్యాంజలి స్కాలర్షిప్ ప్రోగ్రామ్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ తీసుకొచ్చింది. సో ఏదైతే ఎడ్యుకేషన్ గ్యాప్స్ ఉంటాయో వాటిని భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ఎంకరేజింగ్ వాలంటీర్ అండ్ స్కాలర్షిప్స్ అంటే ఇండివిజువల్స్ దగ్గర నుంచి కానీ ఎన్జిఓస్, కార్పొరేట్స్ దగ్గర నుంచి మనకి మనీ అన్నది కలెక్ట్ చేసి వాటిని స్కాలర్షిప్ గా ఇవ్వటం, ఇట్లా వేరియస్ వేస్ లో మనకి ఎంకరేజ్ చేస్తారన్నమాట ఎడ్యుకేషన్ గ్యాప్స్ ఉండకూడదు అన్నట్టు. ఓకే, సో ఇవి మనకి పాపులర్ ఏవైతే ఉన్నాయో ఇంపార్టెంట్ అడిగే ఛాన్సెస్ ఉన్న ఇంపార్టెంట్ గవర్నమెంట్ స్కీమ్స్ అన్నమాట. రీసెంట్ ఎగ్జామ్స్ లో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. దీని మీద మీరు ఆల్రెడీ ఎన్టీపీసీ CBT 1 లో కూడా చాలా క్వశ్చన్స్ చూసి ఉండొచ్చు. ఓకే, అండ్ ఈ క్లాస్ కి సంబంధించిన పీడిఎఫ్స్ అన్నవి కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన యాప్ లో మనకి దొరుకుతాయి. ఓకే, ఎక్కడ దొరుకుతాయి? యాప్ లో మీకు ఈ లోగో, ఈ థంబ్నెయిల్ తో
ఇంపార్టెంట్ టాపిక్స్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ స్పెషల్ అని ఉంది కదా అందులో కానీ, లేకపోతే జీకే స్పెషల్ అని కూడా మీకు కనిపించవచ్చు. సో రెండిట్లోనూ కనిపిస్తాయి. అలాగే ఫ్రీగా కరెంట్ అఫైర్స్ కావాలంటే మన యాప్లో ఫ్రీ కరెంట్ అఫైర్స్ మీకు కోర్స్ ఉంటుంది, అది కూడా యూజ్ చేసుకోండి. ఫ్రీగా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ టెస్ట్లు కూడా అక్కడ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ పెడుతుంటాను. సో మీకు మీ ర్యాంక్ మిగతా వాళ్ళతో పోలిస్తే కరెంట్ అఫైర్స్ విషయంలో ఎలా ఉంది అన్నది తెలుస్తుంది. ఏదన్నా రైల్వే ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నా, సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నా, మన దగ్గర మంచి క్లాసెస్ అయితే దొరుకుతాయి. బేసిక్గా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథ్స్, రీజనింగ్ ఇటువంటివి చాలా ఎగ్జామ్స్ కి సంబంధించినవి దొరుకుతాయి, ముఖ్యంగా రైల్వేస్ కి. సో గ్రూప్ డికి సంబంధించిన ఫుల్ కోర్స్ కావాలన్నా దొరుకుతుంది, ఫిటర్ కి సంబంధించిన కోర్స్ కావచ్చు, లేకపోతే మీకు కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథ్స్, రీజనింగ్, లేకపోతే బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, టెక్నీషియన్ గ్రేడ్ 3 కావచ్చు, జనరల్ సైన్స్ కి సంబంధించిన కోర్సు, ఏఎల్పికి సంబంధించిన ఫుల్ కోర్స్ కావచ్చు, అన్ని చాలా తక్కువ ప్రైస్ కి దొరుకుతాయి. కూపన్ కోడ్ SARAN వాడండి, 10% డిస్కౌంట్ కూడా దొరుకుతుంది. ఓకే, ఇందులో క్లాస్ చెప్పిన నేను అండ్ మన ఫ్రెండ్స్ మిగతా వాళ్ళు కూడా ఆల్మోస్ట్ రైల్వే ఎగ్జామ్స్ క్లియర్ చేసిన వాళ్ళే అందరూ కూడా. ముఖ్యంగా నేనైతే ఏఎల్పి అండ్ టెక్నీషియన్ క్లియర్ చేశాను నోటిఫికేషన్, అలాగే ఎన్టీబీసీ ఎగ్జామ్ కూడా క్లియర్ చేశాను అనమాట. ఓకేనా, సో ఆ లెవెల్ కంటెంట్ అయితే దొరుకుతుంది, డెమోస్ ఉంటాయి చూడండి. అండ్ కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ఎగ్జామ్ ట్రిక్స్ ని యూజ్ చేసుకుని ఈ క్లాసెస్ అయితే మీరు అక్కడ చూడొచ్చు అనమాట. అండ్ ఇంకొక విషయం, వీడియోని అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి తప్పకుండా షేర్ చేయండి, సో దట్ నాకు చాలా మోటివేషన్ ఉంటుంది ఇటువంటి వీడియోస్ రెగ్యులర్ గా తీసుకెళ్ళడానికి. అండ్ రీసెంట్ గా మనకి ఒక నోటీస్ అయితే వచ్చిందనమాట, ఆర్ఆర్బి ఎన్టీబీసీ రిలేటెడ్ మనకి అప్లికేషన్ స్టేటస్ కి రిలేటెడ్ నోటీస్ అయితే ఇచ్చారు, అఫీషియల్ నోటీస్ ఇది. ఓకే, ఇది మనం చండీగఢ్ సైట్ లో అయితే ఉన్నాం. సో ఇక్కడ మీరు అప్లికేషన్ స్టేటస్ సంబంధించిన నోటీస్ అయితే ఇచ్చారు. ఈ రోజే లైవ్ అయితే అవుతుంది. ఇప్పటికిప్పుడు అవ్వకపోయినా ఒక 2-3 అవర్స్ లో మీకు స్టేటస్ యాక్సెప్టెడా రిజెక్టెడా చూపిస్తుంది అనమాట, చెక్ చేసుకోండి. ఓకే, అండ్ ఏదైనా అప్డేట్స్, ఎలాంటి అప్డేట్స్ కావాలి అనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. టెలిగ్రామ్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, అందులో జాయిన్ అయితే ఏమైనా అప్డేట్స్ ఎలాంటివి ఉంటే నేను అక్కడ పోస్ట్ చేస్తాను. లేదా గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ అప్డేట్స్, రైల్వే రిలేటెడ్ అప్డేట్స్ అక్కడ మీరు తెలుసుకోవచ్చు. లేదు పర్సనల్ గా నన్ను ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి అండ్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, అక్కడి నుంచి మీరు నన్ను ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వచ్చు. ఓకే, అండ్ ముఖ్యంగా ఇప్పుడు ఈ సిరీస్ లాగే ఇప్పుడు ఏదైతే నేను చేశానో ఇలాగే నేను ఆల్రెడీ చాలా వీడియోస్ అయితే చేశానో ఆ ప్లేలిస్ట్ మీకు ఇస్తాను ఫ్రీగా యూట్యూబ్ లోనే చూడొచ్చు మీరు ఇవన్నీ. అంటే ఇప్పుడు మనకి ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ 1857 నుంచి 1947 వరకు జరిగిన ఇంపార్టెంట్ నేషనల్ మూవ్మెంట్స్ అన్ని కవర్ చేస్తూ ఒక వీడియో చేశాను. అలాగే ఇప్పుడు ప్రజెంట్ ఏ పోస్ట్ లో ఎవరున్నారు రీసెంట్ వీడియో ఒకటి చేశాను. ఇంపార్టెంట్ ఆర్టికల్స్ 1 to 395 మధ్యలో ఉన్న ఆర్టికల్స్ అన్ని చేశాను. సెన్సెస్ గురించి చేశాను. ఇండెక్సెస్, ఏ కంట్రీ ఎక్కడుంది, మన కంట్రీ ఏ ర్యాంక్ లో ఉంది, అలాగే కంప్యూటర్ షార్ట్ కట్స్, ఐపీఎల్ కరెంట్ అఫైర్స్, అలాగే తర్వాత రైల్వేకి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ గురించి, డిసీజెస్, బ్యాక్టీరియా వల్ల వచ్చే డిసీజెస్ కానీ వాటిని ట్రిక్ యూజ్ చేసుకుని ఎలాగా, అలాగే మనకి పీరియాడిక్ టేబుల్, ఇలాగా నెంబర్ ఆఫ్ వీడియోస్ మీకు ఉపయోగపడే ప్లేలిస్ట్ అయితే చేసి పెట్టాను అనమాట. ఇంకా యాడ్ చేస్తుంటాను ఫర్దర్ గా కూడా. సో ఆ ఎండ్ స్క్రీన్ లో ఇస్తాను. ఇప్పుడు ఆ వీడియోస్ ఖచ్చితంగా మీరు చూడండి. వీటికి సంబంధించిన పీడిఎఫ్స్ నేను చెప్పా కదా మన యాప్ లో అయితే దొరుకుతాయి. అలాగే కరెంట్ అఫైర్స్ కూడా ఆల్రెడీ కొన్ని అయితే చేశాను అనమాట. మంత్స్ ఆల్మోస్ట్ 200 బిట్స్ ని కలెక్ట్ చేసి, ఇంపార్టెంట్వి టాప్వి కలెక్ట్ చేసి వీడియో అయితే చేశాను. అండ్ దానికి సంబంధించిన పీడిఎఫ్స్ కూడా మీకు మన యాప్ లో దొరుకుతాయి ఫ్రీగానే ఇవన్నీ కూడా. సో మే, ఫిబ్రవరి, మార్చ్ అయితే కవర్ చేసాం. సో జాన్ నుంచి మనం మినిమం అయితే కవర్ చేసుకుందాం. ఓకేనా, సో ఈ వీడియో అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ మీకు ఒక మంత్లీ కరెంట్ అఫైర్స్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, సో ప్రాపర్ గా టీం మనకి తక్కువగా ఉంది, ఫ్రీగా తీసుకురావాలి కాబట్టి కొంచెం ఎఫర్ట్ ఎక్కువ మనమే చేసుకోవాలి అన్ని పనులు. సో కొంచెం లేట్ అవుతుంది అందుకని. ఓకే, దానికోసం మీరు చేయగలిగిందల్లా ఒక లైక్ చేస్తే నాకు చాలా మోటివేషన్ ఉంటుంది. ఓకేనా, సో మేము చేయగలిగిన దానిలో ది బెస్ట్, ఫ్రీగా ఇవ్వగలిగింది ఫ్రీగా ఇస్తున్నాం, చాలా అఫోర్డబుల్ ప్రైస్ లో క్లాసెస్ కూడా చేస్తున్నాం. సో మీకు నచ్చినట్టు మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఈ రెండు ఇప్పుడు ప్లేలిస్ట్ అవి ఎండ్ స్క్రీన్ లో ఇస్తాను, తప్పకుండా అయితే చెక్అవుట్ చేయండి. అండ్ మా ఈ ఇనిషియేటివ్ ఎలా ఉంది అన్న దాని మీద మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏ టాపిక్ కావాలన్నది కామెంట్ చేయండి. వీడియోని డెఫినెట్ గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి తప్పకుండా షేర్ చేయడం మర్చిపోవద్దు, ఎందుకంటే అదే మాకు చాలా మోటివేషన్ అయితే ఇస్తుంది అనమాట. కొత్త వాళ్ళు అయితే చూసారు కదా, ఇవన్నీ మన ఛానల్ వస్తుంటాయి అండ్ అప్డేట్స్ వస్తుంటాయి, మీకు ఉపయోగపడే కంటెంట్ వస్తుంటది. సో సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్లో పెట్టుకుని ఉంచుకోండి బెల్ బటన్ ని. అండ్ ఫైనల్ గా ఈ వీడియోకి అయితే ఇంతే గైస్, ఇలాంటి మంచి మంచి వీడియోస్ తో మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్, తేజస్.